రాంచీలో ఓటమి తర్వాత సౌత్ ఆఫ్రికా రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకుంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంలో ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీ చేసిన మాథ్యూ బ్రీత్కే ఆడిన ఇన్నింగ్స్ చాలా కీలకం. రాయ్పూర్లో బ్రీత్కే 64 బంతుల్లో 68 పరుగులు చేయగా రాంచీ వన్డేలో కూడా 80 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తొలిసారిగా భారత్కు వచ్చిన ఈ బ్యాటర్ భారత్ బౌలింగ్ ను ఎందుకింత సులభంగా ఎదుర్కొంటున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనిపై విశాఖపట్నం వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్రిడ్జ్కే స్వయంగా స్పందించాడు. నేను బ్యాటింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. బౌలర్ల గురించి నాకేం తెలీదు అని నవ్వుతూ అన్నాడు. తాను ఇటీవల పాకిస్తాన్ నుంచి ఆడి వచ్చానని, అక్కడ పిచ్లు బ్యాటింగ్ కు అనుకూలంగా లేవని, కానీ భారతదేశంలోని పరిస్థితులు మాత్రం పాకిస్తాన్తో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని తెలిపాడు. డ్యూ ప్రభావం కూడా తమకు చాలా పెద్ద కారణమని బ్రిడ్జ్కే వెల్లడించాడు. సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రాత్రిపూట మంచు కురవడం వల్ల బౌలింగ్ చేయడం కష్టంగా మారుతోందని, అదే సమయంలో బంతి బ్యాట్ పైకి సులభంగా వస్తుందని, ఇది బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతోందని అతను వివరించాడు. ఇక చివరి మ్యాచ్లో కూడా గెలిచి టీమిండియాను చిత్తు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.